Hi friends, welcome back to our channel. Today we will discuss about Android success story. How Andy Rubin changed the smartphone industry. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ ఫోన్లో ఉన్న ఆండ్రాయిడ్ ఓఎస్ ఎక్కడి నుండి వచ్చిందో? 2003లో ఒక చిన్న స్టార్టప్గా ప్రారంభమై గూగుల్ చేతిలో పెద్ద విజయవంతంగా మారిన ఈ ఆండ్రాయిడ్ సక్సెస్ స్టోరీ మీకు బిజినెస్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. చివరిలో ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం ఒక పవర్ఫుల్ లెసన్ చెప్పబోతున్నాను, మిస్ అవ్వకండి. మెయిన్ కంటెంట్. హూ ఈజ్ యాండీ రూబిన్? యాండీ రూబిన్ ఒక టెక్ విజనరీ. 2003లో ఆండ్రాయిడ్ని స్టార్ట్ చేశాడు. అసలు ఆండ్రాయిడ్ మొదట స్మార్ట్ ఫోన్ ఓఎస్ కాకుండా డిజిటల్ కెమెరాస్ కోసం డెవలప్ చేశారని తెలుసా? హౌ గూగుల్ అక్వైర్డ్ ఆండ్రాయిడ్. 2005లో గూగుల్ ఆండ్రాయిడ్ని కేవలం 50 మిలియన్లకి కొనుగోలు చేసింది. అప్పటికి మార్కెట్లో శాంబియన్, బ్లాక్బెర్రీ, విండోస్ మొబైల్ డామినేట్ చేసేవి. ఆండ్రాయిడ్స్ గేమ్ చేంజింగ్ స్ట్రాటజీ. గూగుల్ ఆండ్రాయిడ్ని ఓపెన్ సోర్స్ ఓఎస్గా మార్చింది, అంటే ఫ్రీగా అందరికీ అందుబాటులో పెట్టింది. ఈ స్ట్రాటజీ వల్ల శాంసంగ్, హెచ్టీసీ, మోటరోలా లాంటి కంపెనీలు ఆండ్రాయిడ్ను అడాప్ట్ చేశాయి. ఇక్కడే ఆండ్రాయిడ్ మార్కెట్ లీడర్గా మారింది. ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్ వార్. 2007లో యాపిల్ ఐఫోన్ వచ్చి స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీను షాక్ చేసింది. కానీ గూగుల్ రిట్రైడ్ విత్ ఆండ్రాయిడ్ ఫలితంగా శాంసంగ్, వన్ప్లస్, ఎంఐ లాంటి బ్రాండ్లు ఆండ్రాయిడ్ వల్ల దూసుకుపోయాయి. యాండీ రూబిన్స్ ఎగ్జిట్ అండ్ కాంట్రవర్సీస్. 2014లో యాండీ రూబిన్ గూగుల్ను వదిలి కొత్త స్టార్ట్ చేశాడు. కానీ సెక్సువల్ హరాస్మెంట్ కాంట్రవర్సీ వల్ల గూగుల్ అతనికి 90 మిలియన్ ఎగ్జిట్ ప్యాకేజ్ ఇచ్చి పంపింది. ఇది గూగుల్లో ఒక పెద్ద వివాదంగా మారింది. యాండీ రూబిన్ స్టోరీ ప్రూవ్స్ వన్ థింగ్: బిగ్ ఐడియాస్ అండ్ స్మార్ట్ స్ట్రాటజీస్ కెన్ చేంజ్ ఇండస్ట్రీస్. మీకు ఆండ్రాయిడ్ సక్సెస్ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. మరిన్ని స్టార్టప్ స్టోరీస్ కోసం మన స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.